హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి స్నాక్స్ అయితే చేసి పెట్టమన్నారు అనమాట. సో నేనైతే స్ప్రింగ్ ఆనియన్స్ పకోడీ అయితే చేస్తున్నానండి. సో నేను అది ఎలా చేస్తాను, ఈ విధంగా కానీ చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా కూడా తింటారు, మనకు కూడా చాలా నచ్చుతుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రాసెస్ ఎలాగో చూసేయండి. సో నేను ఇప్పుడైతే చూపించేస్తాను అనమాట. అన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాను. ఇంకో చూసారు కదా, చక్కగా మొత్తం నీట్గా కడిగి ఇలా ఒక కప్పు శనగపిండి, అలాగే బియ్యం పిండి, సోడా, వాము, జీలకర్ర, ఉప్పు, కారం, కొత్తిమీర. సో వీటితోనే చాలా సింపుల్గా, ఈజీగా, చాలా టేస్టీగా ఉండే స్ప్రింగ్ ఆనియన్స్ పకోడీ ఎలా చేయాలో నేనైతే మీకు చూపించేస్తాను. సో చూసారు కదా, నేనైతే ఇక్కడికి కట్ చేసి ఇదైతే తీసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇట్లా ఈ విధంగా సన్నగా అయితే ఇలా కట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా సన్నగా అయితే కట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, నేనైతే మంచిగా మొత్తం అయితే కట్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను ఒక బౌల్ అయితే తీసుకుంటాను అనమాట. బౌల్లో వేసేసుకుంటున్నాను. బౌల్లో అయితే వేసేసుకున్నాం కదా, ఇప్పుడైతే దీంట్లో ఒక కప్పు శనగపిండి, అలాగే 2-3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి అండి, కొంచెం మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అట్లాగే రుచికి సరిపడా సాల్ట్ అండి, అలాగే వాము. దీన్ని కొంచెం ఇట్లా నలిపి వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం కారం, ఒక చిటికెడైతే సోడా అండి. చూసారు కదా, మనం చక్కగా అన్నీ అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకున్నామండి బాగా. సో చక్కగా ముందు అయితే బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇప్పుడైతే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం పకోడీకి ఎలాగైతే కావాలో అలాగైతే కలుపుకుందాము. చూసారు కదా, ఇలాగైతే మంచిగా పకోడీ వేసుకోవడానికి బాగుంటుందండి. నేనైతే ఇలా కలిపేసుకున్నాను అనమాట. నేనైతే ముందుగా బాండీ పెట్టేసి సరిపడా ఆయిల్ అయితే పోసేసి స్టవ్ వెలిగించి పెట్టేసానండి. చక్కగా హీట్ వచ్చేసింది. ఇగో నేనైతే ఇలా వేసుకుంటున్నాను, కొంచెం కొంచెం, అంటే చిన్న చిన్న వడల లెక్క అన్నమాట. ఇలా అయితే వేసుకుంటున్నాను. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. సో చూసారు కదా, ఇవి చక్కగా మంచిగా కాలిన తర్వాత అయితే తీసేసుకుందాము. దానికోసం ట్రై చేస్తున్నా, చక్కగా వేయలేక. చూసారు కదా చక్కగా ఇట్లా రెండు వైపులా మంచిగా కాల్చుకొని తీసేసుకుందామండి. చాలా బాగుంటాయి. సో ఈవినింగ్ టైంలో పిల్లలకి మంచిగా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటాయి, చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూసారు కదా, మంచిగా అయితే కాలినాయండి. ఇప్పుడైతే వీటిని తీసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. సేమ్ ఇప్పుడు ఎట్లయితే వేసుకున్నామో అలాగే మిగతా వాటిని కూడా అలాగే వేసుకున్నాము. మంచిగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే వేసుకోవచ్చు. పకోడీ మ్యాక్సిమం చిన్నగానే వేసుకుంటాం కదా. వీటిని అయితే ఇలా అంటే కొంచెం పలుచగా అట్లా వేసుకుంటే రెండు వైపులా అయితే మంచిగా కాలుతుందండి. అది చూసారు కదండి, చాలా అంటే చాలా బాగా వచ్చినాయి.
చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఆ టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్లోనైతే నాకు చెప్పండి. ఇంతేనండి, చాలా ఈజీగా, సింపుల్గా ఈవినింగ్ స్నాక్స్ లేదంటే మనకి తినాలనిపించినప్పుడు, ఏదైనా తినాలనిపించినప్పుడు కూడా ఇది మాత్రం చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసి లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలు పెట్టడానికి అయితే నాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అనమాట. సో అందరికీ బాయ్.